నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనము మన ప్రస్తుత తరుణంలో లైఫ్‌కి ఒక ఫిల్టర్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి? మంచి, చెడు మనము ఒక ఫిల్టర్ ద్వారా ఎలా ఆస్వాదించాలి? అసలు లైఫ్‌కు ఫిల్టర్ ఎందుకు? ఈ ఫిల్టర్ వల్ల మనం నిజంగానే మంచి, చెడుని సెపరేట్ చేయగలమా? అసలు ఈ మంచికి, చెడుకు సమాజంలో సమాజం ఈ మంచి, చెడుని అసలు పట్టించుకుంటుందా? మళ్ళీ మనమెందుకు పట్టించుకోవాలి? అర్థం చేసుకుంటే సమాజాన్ని బాగుపరచడం పక్కన పెట్టి మనలో మనం మన జీవితాన్ని ఏమైనా సంస్కరించుకోగలమా అనే ప్రయత్నంలో ఈ వీడియో మీ ముందర పెడుతున్నా. ఈ వీడియో నా భావనలు మాత్రమే, నా ప్రకారం అని చెప్పవచ్చు. మనము ఈ లైఫ్‌లో ఫిల్టర్ ఏర్పాటు చేసుకోలేకపోతే మన జీవితంలో ఏం జరుగుతుంది? అసలు ఈ ఫిల్టర్ వల్ల ఉపయోగాలేమి? ప్రపంచంలో, ఈ సొసైటీలో చెడు బాగా మార్కెటింగ్ లేకుండానే దాని సేల్స్ బాగా ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఏ చెడ్డ వస్తువు అయినా మార్కెటింగ్ లేకుండానే దాని సేల్స్ విపరీతంగా ఉంటుంది. మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. దీని తత్వం చెడైనా చాలా మంది ఈ చెడ్డనే ఎందుకు యాక్సెప్ట్ చేసుకుంటారు? దీని డిమాండ్ భారీగా ఎందుకు ఉంటుంది? మంచికి మనుగడ ఎక్కువ రోజులు, ఎక్కువ టైము ఎందుకు ఉండదు? ప్రపంచంలో చెడుకు మనుగడ ఉండకూడదు కదా? మరి మంచికి టైము తక్కువ, చెడుకు టైం ఎక్కువ. అసలు ఇది ఎలా జరుగుతుంది? ప్రపంచంలో ప్రతి ఒక్కడు నేను మంచివాడిని అని చెప్పుకుంటాడు కదా. ఈ మంచి అనేది సెల్ఫ్ డిక్లరేషనా, డిక్లరేషన్ ఆఫ్ ది సొసైటీనా? లేదా మంచి అనేది సెల్ఫ్ డబ్బానేనా? లేదా మంచి కొంతమందికే వర్తిస్తుందా? మంచి ఒక వీక్ పర్సన్ యొక్క పర్సనాలిటీని ప్రతిబింబిస్తుందా? ఈ చెడుకు అంతు అదుపు ఉండదా?
చెడు అని తెలిసిన చాలా మందికి ఇది అంటే ఆమోదయోగ్యంగా ఎందుకుంటుంది. ఒక మనిషి చెడుగా బిహేవ్ చేస్తుంటే ప్రపంచం మందలించదు. ఒక మనిషి బలంగా ఉండి చెడుగా బిహేవ్ చేస్తుంటే ప్రపంచం మందలించదు. ప్రపంచం బుజ్జగిస్తుంది. ఒక చెడు బలాన్ని ఆశ్రయిస్తే ప్రపంచం బుజ్జగిస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ నేను చెప్తున్నా. చెడు ఎందుకు పెరుగుతుంది? అసలు చెడు అంటే ఏమి? అంటే ఆలోచించి మనకు అనుకూలంగా ఉంది కదా అని చెడ్డ పని చేస్తే అది పర్వాలేదా? లేదా కొంతకాలం వరకు చెడ్డ పనులు చేసి తర్వాత మంచిగా మారితే ఆ చెడు యొక్క ప్రభావం ఉండదా? దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి. అందరి కోసం కాదు. అసలు ఈ చెడు ప్రచారంలోకి త్వరగా ఎందుకు వస్తుంది? చెడు అంత సులభంగా మనిషిలో దిగిపోతుందా? ఇది చెడు యొక్క స్ట్రెంగ్తా లేదా మనిషి యొక్క వీక్నెస్? చెడు ఎందుకు తొందరగా అరిగిపోతుంది? మంచి ఎందుకు మన జోలికి రావడానికి భయపడుతుంది? ఎన్ని ప్రశ్నలు చూడండి. చెడు మంచి మధ్య వారధి నిర్మించడం అసాధ్యంగా మారింది. అవునా కదా? పిల్లలకు కూడా ఇది చెడు అని బలంగా చెప్పే రోజులు పోయాయి. ఎందుకు పోయాయి? చెడు అందరికీ ఆమోదయోగ్యమైన ఒక అంటే అనిపించని భావన. అంటే దాని ఎఫెక్ట్స్ తెలియవు. చెడు చాలా వ్యాప్తి చెందుతుంది. ఈజీగా అందరూ అడాప్ట్ చేసుకుంటారు. మనం బలంగా వాదించలేని పరిస్థితిలో వచ్చినాయి. మరి మంచిని సపోర్ట్ చేయడం ఎలా? మంచి ఇక కుక్క చావు చావటమేనా? మనం ఎదురు చూస్తున్నామా? మంచికి ఇక నూకలు చెల్లాయా? మంచితనం ఒక వీక్నెస్కి చిన్నమా? అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది? మనం ఏమన్నా చేయగలమా? ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. మనకు మంచి నచ్చింది, కానీ మనం తప్ప మంచిని సమర్థించే వాళ్ళు మన ఇంట్లోనే లేరు. మరి మంచిని మచ్చిక చేసుకొని మనం జీవితం గడపొచ్చా? నాకు మంచి నచ్చింది, అలవాటైపోయింది. మరి ఈ మంచిని నేను మార్కెటింగ్ చేయగలనా? మంచిని మంచిగా ఉంచితే ఎవరైనా తీసుకుంటారా? అంటే దానికి మార్కెట్ ఉందా, డిమాండ్ ఉందా? మరి మంచిని ఎలా అమ్మాలి? ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ in today's world is to sell a good thing or a truth. నిజాన్ని అమ్మటము, నమ్మించటము
తలకు మించిన భారమైంది ఈ రోజుల్లో. గత 2 ఏళ్లుగా నేను చేస్తున్న ప్రయత్నం మీకు అర్థమై ఉండొచ్చు. నిజమనేది ఒక బ్రహ్మ పదార్థంగా మారింది. మానవ మాతృలు దీన్ని మోయలేరు అనే స్టేజ్కి వచ్చేసారు. అందరూ ఏది నమ్ముతారో అది సేఫ్గా నమ్మేద్దాం. అందరూ ఏది నమ్ముతారో మన సేఫ్టీ ఏముందంటే అది నమ్మేద్దాం. ఇక వివాదాలు ఉండవు. వివాదరహితుడిగా ఉండాలి అంటే అందరూ ఏం నమ్ముతున్నారో అది నమ్మేసేయాలి. ఇక ప్రాబ్లం ఉండదు. అందరిలో మనం ఒకటి, మనలో మనం, మనతోని అందరూ. అంటే సమాజంలో మనం యాక్సెప్ట్ కావాలంటే అందరూ ఎలాగ ఆలోచిస్తున్నారు మనం కూడా అలాగే ఆలోచిస్తే సరిపోతుంది. కానీ ఈ నిజం మనల్ని బతకనిస్తుందా? నిజం అనే సైనైడ్ మింగి మనం బతకగలమా? మరి అబద్ధాలు, నిజాలు దీనికి మార్కెటింగ్ లేనప్పుడు మన లైఫ్ రిస్క్లో వేసి సమాజంలో ఇమ్మడలేక ఈ పనికి మాలిన భారాలు మనం మోయాల్సిందేనా? బాధ్యత అనేది నిజం. బాధ్యత అనేది పచ్చి నిజం. ఎంతమంది బాధ్యతలు మోయడానికి ముందుకొస్తున్నారు? బాధ్యత అనేది నిజం. మీరు గమనించండి నా మాటలు. ఎవరికైనా బోర్ కొడుతుంటే అండర్స్టాండ్ కాకపోతే స్కిప్ చేసేయండి. బాధ్యత అనేది నిజం. ఈ నిజాన్ని ఎంతమంది మోయడానికి సిద్ధంగా ఉన్నారు? బాధ్యతను విస్మరిస్తే ఫ్రీడమ్, అవునా కదా? బాధ్యతలు ఉన్నదాన్ని పక్కన దోసేసి మనం ఇష్టమైనట్టు చేస్తే దాన్ని ఫ్రీడమ్ అంటున్నాం. బాధ్యత విస్మరణ ట్రెండింగ్ టాపిక్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అమ్మ నాన్నను వదిలేయడం, అత్త మామను చూసుకోకుండా పక్కన పడేయటం, రిలేటివ్స్ని కేర్ చేయకుండా చూడడం, వేరే వాళ్ళని పచ్చి మోసం చేయటం, అన్ని రిలేషన్షిప్స్ని యూజ్ చేసుకొని పారేయటం. వేరే వాడి బాధ్యత గుర్తుకు తెప్పించి వాడితో బాధ్యత పూర్తి చేయించుకొని మన బాధ్యత వచ్చే వరకు పారిపోవటం. దీన్ని ఏమంటున్నారు? పారిపోవటాన్ని ఏమంటున్నారు? బిల్డింగ్ యువర్ ఓన్ స్వీట్ లైఫ్ అంటున్నారు. గమనించండి, ఈ వీడియో తప్పకుండా ట్యాగ్ చేసుకోండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఇవి ఒక దిక్సూచిగా మారుతాయి. అంటే మీరు ఎప్పుడైనా డిప్రెషన్లో పోయి అసలు నిజాలు అబద్ధాలు ఏమి, ఈ ప్రపంచం ఏమి అన్నప్పుడు ఒక్కసారి ఈ వీడియో ఆన్ చేసి చూసుకోండి. బాధ్యత లేకుండా పారిపోతుంటే దాన్ని స్వీట్ ఓన్ లైఫ్ అంటారు. అండ్ వర్కింగ్ టువర్డ్స్ యువర్ గోల్ అంటారు. ఇవన్నీ పైపూతలు. ప్రపంచం ఏం చేసిందంటే ప్రతి లంగా పనికి ఒక పైపూత తయారు చేసింది. ఆ పైపూత ఎంత గట్టిగా, దృఢంగా, స్మూత్గా, షైనింగ్గా ఉందంటే ప్రతి అడ్డమైన పనికి ఒక పైపూత పూసి ఈ ప్రపంచంలో చలామణి చేసే స్కిల్ని వాళ్ళు బతక నేర్చిన వాడు
అంట. ఈ పిరికి చర్యని సాహసోపేతమైన తెలివి చర్యగా అందరూ దాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఎవడైనా బాధ్యత విస్మరిస్తే వాడు హీరో, వాడు తన లైఫ్లో సక్సెస్ఫుల్, వాడు తన గోల్స్పై వర్క్ చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఈ మహానుభావుడికి సహకరించాలి, అడ్డుకట్టగా మారొద్దు. వీడో పోటుగాడు, వీడికి తల్లిదండ్రి అత్తామామ రిలేషన్షిప్స్ వీళ్ళంతా అడ్డంకులు, వీళ్ళని దాటిపోయి ఏం పీకుతాడో. అంటే జీతం ఎక్కువ తీసుకుంటాడు. దానికి సమాజం అంతా ఈ బెదవతోని సహకరించాలి. ఎవరు లేచి నీ బాధ్యత విస్మరిస్తున్నావు అని అడిగేటోడే లేడు. భయం. సమాజం వైపు చూసి వీడిని నిలబెడితే సమాజం వీడినే సమర్థిస్తుంది. నీవు వెర్రేంగాళ అవుతావు. ఏమండి నాది నిజం 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 అని గట్టిగా అరుస్తుంటే వాళ్ళ చెవికి వెళ్ళేసరికి నాది అబద్ధం నాది అబద్ధం నాది అబద్ధం అంటే ఎక్కువ అట్లా అనిపిస్తుంది అందరికీ. అదే వీడు అబద్ధాన్ని నిజంగానే వాడు చెప్పేది అబద్ధం అని వాడు గట్టిగట్టిగా చెప్తుండు. అమాయకుడు పాపం, వాడే అబద్ధం అని చెప్పుకుంటున్నాడు. మనమేమంటాం ఇది నిజం ఇది నిజం. వాళ్ళ చెవులకు వినిపించేవరకు ఇది అబద్ధం, నేను చెప్పేది అబద్ధం, నేను చెప్పేది. అరే పిచ్చోడు పాపం అబద్ధం అని ఒప్పుకుంటున్నాడు వాడే అని నవ్వుకుంటారు. మళ్ళీ కొన్ని రోజులైనాక ఈ సమాజం మనని ఇల్ట్రీట్ చేస్తే, సమాజం ధోరణి పై మనకు విరక్తి చెందితే అప్పుడు నిజాల కోసం వెతుకులాట. నిజాలు ఎక్కడైనా ముక్కలు ముక్కలై సమాజంలో ఎక్కడైనా డస్ట్బిన్లో పడ్డాయేమో అని ఎత్తుకుంటాం. ఎప్పుడు మన పార్ట్స్ పడిపోయినప్పుడు, మనకు చేతగానప్పుడు, మనం చేసింది పాపమే అనిపించినప్పుడు, అనవసరంగా పిల్లలను వెనుకేసుకొచ్చి పాపం చేసినామా అనిపించినప్పుడు, మనం మోసం చేసి కావాలనే మర్చిపోయినప్పుడు, అంటే ఇవన్నీ పార్ట్స్ పడిపోతాయి, పార్ట్స్ లూజ్ అయితే అప్పుడు పాపభీతి, దైవభక్తి, న్యాయము అన్యాయం యొక్క డిఫరెన్సు ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఎందుకంటే పార్ట్స్ పనిచేయవు. పార్ట్స్ గట్టిగా ఉండేటప్పుడు ఏయ్ నాదే. ఇప్పుడు మొత్తం ఫిలాసఫీ. ఇప్పుడు ప్రపంచం 2 భాగాలుగా విడిపోతుంది ఇలాంటి సమయంలో. ఒకటి గటిలింగాలు, ఇంకోవైపు పనికిరాని లింగాలు. అంటే జీవితం అనుభవించి దాని మర్మం తెలుసుకొని తప్పు చేశామని గ్రహించి ఏమీ చేయలేని ముసలి సమాజం. ఇంకోవైపు జీవితం ఇంకా ముందుంది, మనం ఏం చేసినా మన కోసమే చేసుకోవాలి, ఏం చేసినా పర్వాలేదు అని ఈ కొత్త గట్టి లింగాలు ఉంటాయి. అంటే ఈ ముసలి లింగాల యంగర్ వర్జన్. వీటికి వాటికి ఏం చేయలేదు. ఇప్పుడు ఈ గట్టి లింగాలు కూడా లూజ్ లింగాలు అవుతాయి, కొద్దిగా టైం పడుతుంది. ప్రపంచం మరి చెడు వైపు ఎందుకు ఆకర్షింపబడుతుంది? ఇది రాంగ్ స్టేట్మెంట్. ప్రపంచం చెడు వైపు ఎందుకు ఆకర్షింపబడుతుంది? ఇదో ప్రశ్న. అట్లయితే లేదు. ప్రపంచంలో ప్రతి ఒక్క సులభమైన చెడు మార్గాలు ఫోటో కాపీ అవుతున్నాయి. ప్రతి సులభమైన చెడు మార్గాలు గమనించండి. సులభమైన చెడు మార్గాలు ప్రపంచంలో ఫోటో కాపీ అవుతున్నాయి. అంటే జిరాక్స్ తీసుకొని అదే అడాప్ట్ చేసుకుంటాం.
సులభమైన చెడైన సులభమైన మార్గం. అంటే జీవితం సులభంగా గడిచిపోతుంది, తప్పైనా పర్వాలేదు. ఘటిలింగాల యొక్క మెయిన్ పాపము, పాపభీతి, దైవభక్తి, బాధ్యతలు ఇవన్నీ ఇప్పుడు చెవులో పడవు. చెవులో పడ్డా తీసి పారేస్తా. ఎందుకంటే మన స్వీట్ ఓన్ లైఫ్ని మనం బిల్డ్ చేసుకోవాలి. మన టైం అయిపోతుంది, మనం ఈఎంఐ కట్టుకోవాలి, కార్లో తిరగాలి, కార్ ఈఎంఐ కట్టాలి, హోటల్లో తినాలి, క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి. అంటే అద్దె బతుకులు అద్దెవే. ఈఎంఐ అంటే అద్దె. భోజనం చేసినా అద్దెనే, అద్దె భోజనం. డబ్బు సంపాదించి ఆ డబ్బును మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం. అంటే ఆ డబ్బుకు మనము అంటే కింగ్స్ కాదు, మనం ఓనర్స్ కాదు. వచ్చిన డబ్బును అప్పుగా మార్చి అప్పు భోజనము, అప్పు లైఫ్, సర్వస్వం అప్పుమయం. ఎందుకు ఇలా జరుగుతుంది? మూలుగుతున్న డబ్బుకు లేని ప్రాధాన్యం అప్పులకు ఎందుకు వెళ్ళిపోయింది? అప్పు మీకు లైఫ్ ఎండ్లెస్ అని అనిపిస్తుంది. అప్పు వల్ల నాకు కారు కావాలి కొనుక్కున్నా, నాకు ఇల్లు కావాలి కొనుక్కున్నా, అర్హుడివా అని అడగదు. నీవు అర్హుడివా అని అడగదు. మీ ప్రకారం మీరు అర్హులు ఎలా అవుతారు అంటే పే స్లిప్ వాళ్ళు. పే స్లిప్ మీ అర్హత కాదని మీకు తెలియదు. మీరేమనుకుంటారు, నా పే స్లిప్పే నా అర్హత కాదు. మీ తెలివిలేమితనాన్ని మీరు గుర్తించలేకపోవడమే మీ అహంకారమే, మీ అహంభావమే మీకు క్వాలిఫికేషన్ అనిపిస్తుంది. అందుకోసం క్యాష్ కాస్త ఇన్స్టాల్మెంట్గా మారిపోతుంది జీవితం. ఇలా ఎవరు బతకమన్నారు అంటే ఫోటో కాపీ డాక్యుమెంట్. వేరే వాడి జీవితాన్ని జిరాక్స్ మిషన్లో, ఫోటో కాపీ మిషన్లో పెట్టి బయటికి తీస్తే దాన్ని అడాప్ట్ చేసుకుంటే లైఫ్ ఇలాగే ఉంటుంది. వేరే వాడి కష్టానికి కాపీ చేసే మార్గం లేదు. వేరే వాడి స్థాయిని మనం కాపీ చేయలేం. అంటే వేరే వాడి జీవితంలో జరిగిన ఘటనలను మనం ఫోటో కాపీ చేయలేం, కానీ వాడి అభిప్రాయాలను, వాడి ప్రస్తుత జీవితాన్ని మాత్రం ఫోటో కాపీ చేసి భద్రంగా మన ఫైల్స్లో ఉంచుకొని మనం యథేచ్ఛగా కాపీ చేసి వాడుకుంటాం. అసలు ఈ డాక్యుమెంట్ మనకు పనికొస్తుందా లేదా అని కాదు. ఇది ఒక సక్సెస్ఫుల్ మోడల్. దీన్ని బ్లైండ్గా ఫోటో కాపీ చేసి మన జీవితాల్లో అతికించుకున్నాము. అతికించుకున్న మాత్రాన మన జీవితాలు చేంజ్ అయిపోతాయనే భావన. అంటే ఈ భావనలు ఉత్పత్తి అవుతున్నాయి అంటే దీంట్లో ఎన్నో చెడులు తమకు తామే లింక్ అవుతుంటాయి. నేను ఒక ఇల్లు కొన్నాను, నా 50-60% శాలరీ పోతుంది అంటే నా ఇల్లు కోసం నా రిలేషన్షిప్స్ని వదులుకుంటా. మా బంధుమిత్రుల బాధ్యత నేను విస్మరిస్తా. ఎందుకు? నేను ఇల్లు కొన్నాను. నేను కారు కొన్నా, దాని ఈఎంఐ కట్టాలి కనుక నేను కొంతవరకు నా బాధ్యతలను పక్కన పెట్టి ఆ కారు కోసం పాటుపడతాను. లైఫ్ అయిపోతుంది కదా, మనం ఏమేమి అనుకుంటాం అంత పూర్తి చేయాలి. గమనించవలసిన విషయం ఏమంటే నీకు నీ జీవితంలో ఏం కావాలనో అది కొనుక్కుంటలేవు, నీవు అనుభవిస్తలేవు.
నీ పక్కవాడు ఏం కొన్నాడు, ఎలా అనుభవిస్తున్నాడు అనే జిరాక్స్ కాపీతోని నీ జీవితంలో పేస్ట్ చేసుకుంటున్నావు తప్ప, కట్ కాపీ పేస్ట్ తప్ప, అసలు నీ జీవితానికి ఏం అవసరమో అది లేని స్థితి నీ జీవిత చరమాంకాల్లో గుర్తుపడుతుంది. ఫోటో కాపీ చేయటం వల్ల లైఫ్లో ఇన్ని అనర్థాలు ఉన్నాయి. తొందరగా అనుభవించాలి, ఇదో తాపత్రయం. తొందరగా అనుభవించాలి. అనుభవించినాక తృప్తి చెందాలి. తృప్తి చెందుతున్నావా అని అడిగితే, తృప్తి చెందాలి అంటే మళ్ళీ కష్టపడాలి. కష్టపడితే మళ్ళీ అది దక్కించుకోవాలి, మళ్ళీ తృప్తి చెందాలి, మళ్ళీ కష్టపడాలి, ఇంకో మంచివి దక్కించుకోవాలి, మళ్ళీ కష్టపడాలి. తృప్తిగా ఉందా అంటే ఎప్పుడు ఆపర్చునిటీస్, ఇప్పుడు మన కళ్ళ ముందు అన్లిమిటెడ్గా విచ్చలవిడిగా మన ముందు ఆకర్షించే వస్తువులు, జీవితంలో ఎన్నో మలుపులు తిప్పే ఆకర్షణీయమైన పథకాలు, ఇవన్నీ చూడగానే లైఫ్లో ఇంకొంచెం సాధిస్తే బాగుండు అని మన జీవితాన్ని తాకట్టు పెడుతూ పోతున్నాం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనేది ఒక లేటెస్ట్ క్యాప్షన్. కొని వెయిట్ చేయండి అని రియల్ ఎస్టేట్ ఎట్లుందో, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, ఏది ఎప్పుడు, అది ఇప్పుడేనా అని ఎవరు ప్రశ్న వేసుకోడు. ఏది ఎప్పుడు, అది ఇప్పుడేనా అని ప్రశ్న వేసుకోడు. జీవితం చిన్నది, ఆపర్చునిటీస్ పెద్దది. అంటే ప్రతి జీవితాన్ని మలుపులు తిప్పుతూ లాస్ట్కు వచ్చి చేరేది ఎక్కడంటే, మన మనసు తృప్తి పడిందా అంటే లాస్ట్కు మనసు అంటది, జీవితం అంతా నీవు నీ ఇష్టం వచ్చినట్టే చేసినావు కానీ నన్ను తృప్తి పరచలేకపోయినావు అని లాస్ట్ ఘట్టంలో, మీ జీవిత లాస్ట్ ఘట్టంలో మీ మనసు మీకు కరెక్ట్ ఆన్సర్ అప్పుడు ఇస్తుంది. అప్పుడు మేల్కొంటారు మీరు. అంటే అప్పుడు మీ బ్రెయిన్లో లేదా కొన్ని పార్ట్స్లో రంధ్రాలు ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ అయితే కానీ బాడీ సహకరించదు. అంటే అప్పుడు మీరు చచ్చుబడి నిజాలని తెలుసుకుంటారు. అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా మీరు చచ్చుబడ్డారు, అవేర్నెస్ వచ్చింది, జ్ఞానోదయం అయింది, బాడీ సహకరించదు. అప్పుడు ఏదో ఒక శక్తి వచ్చి నన్ను ఆదుకోవాలి, నా జీవిత సార్థకత ఇది కాదు అని గమనించిన చెడు తన పని తను చేసుకొని వెళ్ళిపోయింది. చెడు తన పని తాను చేసుకొని వెళ్ళిపోయింది. నిజం ముసల్దైపోయింది. అబద్ధం రాజ్యమేలి వెళ్ళిపోయింది, ఇంకో రాజ్యం కోసం వెళ్ళిపోయింది, నీ దగ్గర లేదు. చెడు తాండవం చేసి నీ జీవితంలో తాండవం చేసి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు లాస్ట్కి మిగిలింది ఏంది? నిజమే. జీవిత చరమాంకంలో నీతో మిగిలిపోయేది నిజమే. ఇది నిజం ఎప్పుడు ఉండాలి? నీ జీవితం స్టార్టింగ్ స్టేజ్లో ఉండాలి. నిజం ఎప్పుడు వచ్చింది? నీవు నిజాన్ని ఎప్పుడు ఒప్పుకున్నావు? నీ జీవిత చరమాంకాలు. లాభం ఉందా, నష్టం ఉందా?
నష్టమే ఉంది కానీ లాభం లేదు. నిజం ఎప్పుడు నీ జీవితంలో ఎంటర్ కావాలో అప్పుడు కాకుండా ఆఖరి స్టేజ్లో ఎంటర్ అయితే నీకు ఆ మనస్తృప్తి ఉండదు, బాధ ఉంటుంది. బాధతోనే నీవు జీవితాన్ని ముగిస్తావు. నిజం అప్పటి వరకే విషంగా మారి ఉంటుంది. నీవు విస్మరించిన విషం నిన్ను ఇడవదు, నిజం నిన్ను ఇడవదు. ఆఖరి క్షణంలో నీలో ఎంటర్ అయ్యి వెటకారంగా చూసి వెటకారం మాటలు మాట్లాడి నీ మనసును గాయపరిచి నీ జీవితాన్నే ఒక స్తంభింపజేసి ముగిస్తుంది. కనుక నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది కొద్దిగా. అది మనం అనుభవిస్తుంటే కానీ దాన్ని అలవాటు చేసుకోలేం. నిజం సడన్గా ఎంట్రీ ఇస్తే బాధనే లైఫ్లో. నిజం మెల్లమెల్లగా ఎంట్రీ ఇవ్వాలి. నిజాన్ని కూడా ఒక్కసారి రానియద్దు జీవితంలో. ఇలాంటి ఇప్పుడు కలియుగంలో నిజాన్ని ఒక్కసారి రాయించడం అంటే భూకంపం వస్తుంది జీవితాన్ని. నిజాన్ని మెల్లమెల్ల జీవితంలో తెచ్చుకోవాలి, తొందర ఏం లేదు. ఎందుకంటే చాలామంది నిజాన్ని తమ జీవిత చరమాంకంలో ఒప్పుకుంటారు. మనం అందుకోసం జీవితంలో నిజాన్ని మెల్లమెల్లగా తెచ్చుకోవాలి. ఏం కాదు, ఏది సడన్ ఎంట్రీ ఇవ్వద్దు. మరీ మంచిగా ఉండొద్దు, మరీ చెడ్డగా ఉండొద్దు, మరీ నిజాల వైపు నిలబడొద్దు, మరీ అబద్ధాలు ఆడొద్దు. అతి సర్వత్రా వర్జయత్. కనుక మీరు ప్రస్తుత తరుణంలో నిజం చేదుగా అనిపించిన దానిపై నిఘా ఉంచండి. ఎప్పుడైనా సందు దొరికినప్పుడు నిజాన్ని కొత్త జీవితంలో తెచ్చుకోండి, అప్పు తెచ్చుకోండి. మీరు చెడు చేసి ఎలా అప్పుల పాలయ్యారో నిజాన్ని అడాప్ట్ కూడా కొద్దిగా అప్పు తెచ్చుకొని అప్పుడప్పుడు జీవితంలో అనుభవిస్తుంటే లాస్ట్కు జీవితం అంతా నిజాన్ని తెలిసినాక జీవితం అంతా చేదుగా అనిపించదు. బహుశా మీకు ఈ వీడియో అర్థం అయి ఉండొచ్చు, కాకుండొచ్చు. అయినా ఒక లైక్ కొట్టి దీన్ని ట్యాగ్ చేసి పెట్టుకోండి. జీవితంలో ఎప్పుడైనా ఏ క్షణమైనా మీకు నిజం యొక్క ప్రతిబింబం ఎక్కడన్నా కనిపించాలని ఆశపడితే ఈ వీడియోని చూస్తారని ఆశిస్తూ నమస్కారం.